మీ మొబైల్ పోయినా ఫోటోస్ మళ్ళీ ఎలా వస్తాయి? కొత్త మొబైల్ కొన్న వెంటనే జీమెయిల్‌తో లాగిన్ చేస్తే కాంటాక్ట్స్, ఫోటోస్, ఫైల్స్ అన్నీ తిరిగి ఎలా కనిపిస్తాయి? గూగుల్ డ్రైవ్‌లో ఫైల్ అప్‌లోడ్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? అసలు క్లౌడ్ అంటే ఏమిటి? క్లౌడ్ అంటే నిజంగా ఆకాశంలో ఉండే మేఘం అనుకుంటున్నారా? చాలా మందికి ఇదే కన్‌ఫ్యూషన్. లేదా ఇంకేదైనా టెక్నాలజీ. ఈరోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్న గూగుల్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి యాప్స్ వెనుక క్లౌడ్ ఎలా ఉంటుందో చాలా సింపుల్‌గా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. క్లౌడ్ అంటే ఆకాశంలో ఉండే మేఘం కాదు. క్లౌడ్ ఈజ్ ఎ టెక్నాలజీ. క్లౌడ్ అంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉండే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ సర్వర్స్ నెట్వర్క్. మన డేటా మరియు అప్లికేషన్స్ ఈ సర్వర్‌లోనే స్టోర్ అవుతాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో డేటా స్టోర్ చేయకుండా, లోకల్‌గా డేటాని స్టోర్ చేయకుండా, ప్రపంచంలో ఎక్కడో ఉన్న పవర్‌ఫుల్ కంప్యూటర్స్‌లో డేటాస్‌ని స్టోర్ చేయడం. దాన్నే క్లౌడ్ అంటారు. ఉదాహరణకు మీరు గూగుల్ ఫోటోస్‌లో ఒక ఫోటోని బ్యాకప్ చేశారనుకోండి. ఆ ఫోటో మీ మొబైల్‌లో మాత్రమే ఉండదు. గూగుల్ యొక్క డేటా సెంటర్‌లో కూడా సేవ్ అవుతుంది. అందుకే మొబైల్ పోయినా కొత్త మొబైల్‌లో లాగిన్ చేస్తే ఫోటో తిరిగి వస్తుంది. ఇదే క్లౌడ్ యొక్క బేసిక్ ఐడియా. నిజానికి చాలామంది క్లౌడ్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. కానీ వాళ్ళకది క్లౌడ్ అని తెలియదు. ఉదాహరణకి గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్, జీమెయిల్, వాట్సాప్ బ్యాకప్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు మనం క్లౌడ్ అప్లికేషన్సే వాడుతుంటాం. ఇవన్నీ క్లౌడ్ ఆధారంగానే పనిచేస్తాయి. మీరు యూట్యూబ్‌లో వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో మీ మొబైల్‌లో ఉండదు. గూగుల్ సర్వర్ నుండి ఇంటర్నెట్ ద్వారా మీ మొబైల్‌కొస్తుంది. నెట్‌ఫ్లిక్స్ మూవీ కూడా అలాగే. జీమెయిల్, ఈమెయిల్ కూడా అలాగే. అంటే మనం రోజు క్లౌడ్ సర్వీసెస్‌ని ఉపయోగిస్తున్నామన్నమాట. ఇప్పుడు ఒక క్వెషన్. అయితే క్లౌడ్‌లో డేటా ఎక్కడుంటుంది? దానికి సమాధానం డేటా సెంటర్‌లో ఉంటుంది. అసలు డేటా సెంటర్స్ అంటే ఏమిటి? వేలాది పవర్‌ఫుల్ కంప్యూటర్స్ ఒక బిల్డింగ్‌లో ఉండే ప్రదేశం. ఆ ప్రదేశాన్ని డేటా సెంటర్ అని అంటారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ డేటా సెంటర్స్‌ను నిర్మించాయి. ఈ బిల్డింగ్‌లో వేలాది సర్వర్స్ 24 అవర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ సర్వర్స్‌లోనే మీ ఫోటోస్, మీ వీడియోస్, మీ ఈమెయిల్స్, మీ ఫైల్స్ అన్నీ సర్వర్‌లో స్టోర్ అవుతాయి. దాన్ని క్లౌడ్ అని పేరు పెట్టినా నిజానికి అది ఒక ఫిజికల్ కంప్యూటర్స్ పైనే పనిచేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు గూగుల్ డ్రైవ్‌లో పీడీఎఫ్ ఫైల్ అప్‌లోడ్ చేశారనుకోండి. మొదట మీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా గూగుల్ సర్వర్‌ని కాంటాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఫైలు గూగుల్ డేటా సెంటర్‌కి పంపబడుతుంది. తరువాత మీరు మరో డివైస్‌లో లాగిన్ చేసినప్పుడు ఆ సర్వర్ నుండి ఫైల్ మళ్ళీ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని సెకండ్‌లోనే జరుగుతుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ ఉంటే మీ డేటాను యాక్సెస్ చేయగలుగుతారు. ఇదే క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటిది ఎనీవేర్ యాక్సెస్. ఎక్కడి నుంచైనా మీ డేటాని యాక్సెస్ చేయవచ్చు. డేటా అనేది సేఫ్‌గా ఉంటుంది. మొబైల్ పాడైనా డేటా అనేది సేఫ్‌గా ఉంటుంది. స్టోరేజ్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. అన్ని ఫైల్స్ మీ మొబైల్‌లోను, మీ ల్యాప్‌టాప్‌లోను స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లౌడ్‌లో మీకు స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ 15 జీబీ ఇస్తుంది ఫ్రీగా. సో, ఇలా చూసుకుంటూ పోతే చాలా క్లౌడ్ సర్వీసెస్ మనకు ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. కంపెనీస్‌కి కూడా భారీ కంప్యూటర్స్ ఆర్ సర్వర్స్ కొనాల్సిన అవసరం ఉండదు. క్లౌడ్ సర్వీసెస్‌ని రెంట్‌కి తీసుకొని ఉపయోగిస్తారు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా నేను వీడియో చేస్తాను. ఈ వీడియో జస్ట్ క్లౌడ్ అంటే ఏమిటో జస్ట్ అండర్‌స్టాండింగ్ ఒక ఐడియా కోసం అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు ఏఐ కూడా క్లౌడ్ పైనే ఎక్కువగా పనిచేస్తుంది. మీరు చాట్‌జీపీటీ, జెమినై లేదా ఇతర ఏఐ టూల్స్ ఉపయోగించినప్పుడు ఏఐ మీ మొబైల్‌లో రన్ అవ్వదు. భారీ సర్వర్‌లో రన్ అయ్యి రిజల్ట్ మీకు పంపుతుంది. అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే ఈరోజు ఏఐ రెవల్యూషన్ కూడా సాధ్యమయ్యేది కాదు. క్లౌడ్ అంటే మ్యాజిక్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్స్ మరియు డేటా సెంటర్స్ ద్వారా
ఇంటర్నెట్ మీద డేటాను స్టోర్ చేసి యాక్సెస్ చేసే ఒక టెక్నాలజీ. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంటర్నెట్ ద్వారా ఐటీ రిసోర్సెస్ అంటే కంప్యూట్, స్టోరేజ్ అండ్ డేటాబేస్ మొదలైనవి అవసరమైనప్పుడే ఉపయోగించుకునే విధానం. దీనికి పే యాజ్ యూ గో ప్రైసింగ్ మోడల్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎంత ఉపయోగిస్తే అంతకి బిల్ అనేది వస్తుంది. సొంతంగా డేటా సెంటర్స్ను కొనడం, నిర్వహించడం, సర్వర్స్ని సెటప్ చేయడం అవసరం లేకుండా క్లౌడ్ ప్రొవైడర్స్ నుండి అవసరమైన రిసోర్సెస్ని రెంట్కి తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ వంటి క్లౌడ్ ప్రొవైడర్స్ ద్వారా కంప్యూట్, స్టోరేజ్, డేటాబేస్ సర్వీస్ మొదలైనవి అవసరమైనప్పుడు పొందవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఒక వర్చువల్ మెషిన్స్ కావాలంటే ఏడబ్ల్యూఎస్లో కానీ, అజూర్లో కానీ, గూగుల్లో కానీ మీరు రెంట్కి తీసుకోవచ్చు. ఒక క్లౌడ్ స్టోరేజ్ కావాలి, మీ డేటాని స్టోర్ చేయాలి, వన్ డ్రైవ్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, S3 కానీ వీటిని మనం తీసుకోవచ్చు. ఈమెయిల్ సర్వీసెస్ కావాలంటే మీకు తెలిసిందే, అవుట్లుక్, జీమెయిల్, యాహూ మెయిల్ అనేవి ఆల్రెడీ మీరు వాడుతున్నారు. పబ్లిక్ క్లౌడ్ అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్లౌడ్ ప్రొవైడర్స్ నిర్వహిస్తారు మరియు అనేక మంది కస్టమర్స్ వాటిని ఉపయోగిస్తారు. అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అన్నమాట, GCP. ఆన్ ప్రెమైజెస్ అంటే కంపెనీ యొక్క డేటా సెంటర్స్ మరియు సర్వర్స్ కంపెనీ సొంతంగా ఉంటాయి. వాటిని ఐటీ టీం, ఆ సంస్థ యొక్క, ఆ కంపెనీ యొక్క ఐటీ టీం అనేది నిర్వహిస్తుంది. సర్వర్స్ పై పూర్తి నియంత్రణ, ఫుల్ కంట్రోల్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ సర్వర్స్ కావచ్చు, లేక మిలిటరీ, అటువంటివన్నీ వాటి యొక్క డేటా సెంటర్స్ సెపరేట్గా ఉంటాయి. హైబ్రిడ్ క్లౌడ్ అంటే కొంత డేటా మరియు అప్లికేషన్ ఆన్ ప్రెమైజెస్లో ఉంచి అవసరమైనప్పుడు క్లౌడ్ను ఉపయోగించే విధానం అన్నమాట. అంటే సెన్సిటివ్ డేటాను కంపెనీ డేటా సెంటర్లో ఉంచుతారు. అదర్ మైక్రో సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ట్రాఫిక్ పెరిగినప్పుడల్లా క్లౌడ్ రిసోర్సెస్ను ఉపయోగించుకొని వాటిని స్కేల్ అప్ అనేది చేస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. బాయ్.